ఆదివాసీ హక్కుల పోరాట సమితి గుండెబ్బ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 3 డివిజన్ కమిటీలను కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి గుండెబ్బ రాష్ట్ర కమిటీ మరియు ఆదిలాబాద్ జిల్లా కమిటీ వివిధ మండల కమిటీలు డివిజన్ కమిటీల ఆధ్వర్యంలో 3 డివిజన్ కమిటీలన్నీ కూడా ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రధానంగా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం నుండి విజ్ఞప్తి చేసేది ఒకటే, డిమాండ్ చేసేది ఒకటే, ఏదైతే చట్టబద్ధత లేనటువంటి లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలనేది ఏకైక డిమాండు. అది ఈ రోజు నుండి మా యొక్క పోరాటం శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతుంది. తప్పకుండా ఏది ఏమైనప్పటికీ కూడా కొంత మా యొక్క పోరాటము కొంత స్టేట్ బ్యాక్ గురైనప్పటికీ కూడా మళ్ళీ మా యొక్క పోరాటాన్ని తీవ్రతరం చేయబోతున్నాం. తప్పకుండా ప్రధాన డిమాండ్ వల్ల ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో చట్టబద్ధత లేనటువంటి లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి. ఆదివాసులు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. 170 పీసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. అదేవిధంగా ఏవైతే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలు హక్కులు జీవోలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పేసి, తదితర సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా మా యొక్క పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, కార్మికులు, కర్షకులు, ఆదివాసీ ప్రతినిధిగల ప్రజలు, కార్మికులు, గ్రామ పండితులు అందరూ కూడా సహకరించి ఈ ఉద్యమాన్ని మరో పోరాటంగా మార్చబోతున్నాం. కాబట్టి తప్పకుండా మా యొక్క డిమాండ్ పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈరోజు ఏకాగ్రంగా రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు మరియు వివిధ మండలాల నుండి వచ్చినటువంటి మండల కమిటీలు, అదేవిధంగా సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పటేన్లు, కార్మికుల ఆధ్వర్యంలో తీర్మానించడం జరిగింది. తప్పకుండా మా పోరాటం అనేది కొనసాగుతుంది. జై